నమస్తే అండి. నేను ప్రభుని మాడుతున్నా ఫ్రమ్ సోషల్ పోస్ట్. మల్టీ బ్యాగర్స్ ని ఎలా క్యాచ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మల్టీ బ్యాగర్స్ లో ఎంటర్ అవుతారు కానీ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంటారు. అంటే వాటిల్లో ఏ పారామీటర్స్ చూడాలి ఇది ఒకసారి చూద్దాం. ఎందుకంటే వన్ మల్టీ బ్యాగర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎనీ వన్ బిలియనీర్ అవడానికి. ఒక్కటి చాలు, నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్. ఈ మూడు ఉండాలి. అంటే కొన్ని స్టాక్స్ మటుకు మన క్యాపిటల్లో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు లాంగ్ టర్మ్ 20% అబౌవ్ అనుకున్నప్పుడు కొన్ని మల్టీ బ్యాగర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మిడ్ క్యాప్, లాంగ్ టర్మ్ లో అది లార్జ్ క్యాప్ అవుతుంది కాబట్టి రిటర్న్స్ మల్టీఫోల్డ్ వస్తాయి. అలాంటి కంపెనీలు ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఎక్కువ కూడా అంటే రిస్క్ టాలరెన్స్ ఉంటుంది, టైమింగ్స్ దాంట్లో ఉండాలి, లక్ కూడా కలిసి రావాలి. ఒక్కోసారి అంటే మనం ఎంటర్ అయిన తర్వాత జనరల్ గా ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఏముంటదంటే మనం ఎంటర్ అవ్వగానే పడిపోతాయి. సో అది ఎట్లా చూడాలి, ఏ రకంగా చూస్తే మంచిది అన్నట్టు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా లెజెండరీ ఇన్వెస్టర్స్ కూడా వారెన్ బఫెట్ గానీ, రాకేష్ జుంజున్వాలా గానీ, ఇంకా పీటర్ లీంచ్ గానీ వీళ్ళందరూ ఎట్లా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు వెళ్తుంటే మల్టీ బ్యాగర్స్ ని పట్టుకొని లాంగ్ టర్మ్ లో దాంట్లో ఉండి కొన్ని పారామీటర్ స్ట్రాంగ్ గా వాటిని ఫాలో అవుతూ దాని ప్రకారంగా టైం ఇచ్చి పేషెన్స్ ఉంచుకుంటూ ఉంటే దాంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా వాళ్ళు కూడా సూచిస్తున్నారు. ప్రూవ్ అయింది కూడా. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్. ఎట్లా మల్టీ బ్యాగర్ అంటే ఏంటి అసలు? అంటే స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది రిటర్న్స్ మల్టిపుల్స్ ఇన్ వాల్యూస్ అంటే 2x కానీ 5x కానీ 10x కానీ ఇంటూ మల్టీఫోల్డ్ ఎంతనే కావచ్చు. సో ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్. ఇంటూ 5 times వచ్చినా మల్టీ బ్యాగరే. మనకి 100 రూపీస్ లో కొంటే 500 వస్తే కూడా మల్టీ బ్యాగరే కదా. కానీ మనకి ఎక్కువ జాక్పాట్ తగలాలంటే ఎక్కువ టైం దాంట్లో స్పెండ్ చేయాలి కొన్ని స్టాక్స్ లో. అది ప్రొవైడెడ్ ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉండాలి, కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి, మార్కెట్లో ప్రైస్ తక్కువలో ఉండి ఎక్కువ పోతున్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్స్ ఉండాలి, మార్జిన్స్ ఉండాలి, ఎబిటా పెరుగుతూ ఉండాలి, కంపెనీ మీద నెగిటివ్స్ ఏమి ఉండకూడదు, ఎంప్లాయీస్ ని ఎలా చూస్తున్నారు, ఎంప్లాయీస్ ని తగ్గించుకొని ప్రాఫిట్ చూపిస్తున్నారా, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవే కాకుండా టెక్నికల్ ప్రకారం చూస్తే స్ట్రాంగ్ బిజినెస్ ఫండమెంటల్స్ ఉండాలి. అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 15% ఉన్నాయి. యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 15% ఉన్నది కూడా మంచి స్టాకు. అట్లాంటి స్టాకు మనం మార్కెట్ లో చూసుకొని NSE India.com సైట్ లో చూసుకుంటే డెఫినెట్ గా అక్కడ మనం సెర్చ్ చేసి దాన్ని రీసెర్చ్ చేస్తుంటే ఏ స్టాక్ ROE మోర్ దాన్ 15% ఉంది, హై రిటర్న్ ఆన్ ఈక్విటీ. అంటే డెట్ తక్కువ ఉన్న కంపెనీస్ కి ఈక్విటీ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో కూడా తక్కువ ఉంటే అది మంచి కంపెనీ లెక్క. ఎందుకంటే అప్పులు కట్టాల్సింది లేనప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో మిగిలిపోతాయి కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు కూడా కట్టే అమౌంట్స్ తగ్గినప్పుడు ఆ అమౌంట్స్ ప్రాఫిట్ లోకి యాడ్ అయిపోతాయి కదా. అంటే డెట్ తగ్గినప్పుడు డెట్ లేని కంపెనీలు, ఫ్రీ డెట్ కంపెనీస్, డెట్ ఫ్రీ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి. కన్సిస్టింగ్ ఎర్నింగ్స్ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రెగ్యులర్ గా కన్సిస్టెన్స్ గా ఇస్తున్నాయా లేవా. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్స్ కి రాకుండా ఫండ్స్ డైవర్ట్ చేసి ఏదో ఒక చూపిస్తారు కదా, అట్లా కాకుండా ఇదొకటి చూడాలి. క్లీన్ గవర్నెన్స్, డెఫినెట్ గా మంచి గవర్నెన్స్ ఉండి ఆ ప్రోడక్ట్ మంచి డిమాండ్ క్రియేట్ చేస్తున్నట్టు ఉంటే డెఫినెట్ గా ఆ ప్రోడక్ట్ ముందుకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. తర్వాత స్కేలబుల్ బిజినెస్ మోడల్ ఉండాలి. ఎట్లా? ఇట్స్ రూమ్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, మేబీ 5x 10x 20x. వాళ్ళ ఐడియాస్ ఏంటి, లేటెస్ట్ దాని మీద ఏమైనా పెట్టారా, ఫిన్టెక్ ఏమైనా ఉపయోగిస్తున్నారా, రెన్యూవల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచర్ లో ఇవే కదా, ఇట్లాంటి వాటిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా. అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇట్లా ఉన్నా ఈవీ వెహికల్స్ కూడా 2030 తర్వాత కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అవి ఈవీ వెహికల్స్ మన ఫజల్ ఫ్యూయల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి హైడ్రోన్కి వస్తాం. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు, మన ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది. కాబట్టి అన్ని కంట్రీస్ ప్యారిస్ లో ఒక అగ్రిమెంట్ కి వచ్చారు 2030 కల్లా ఏ కంట్రీ కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలనే ఉద్దేశంతో ఫజల్ ఫ్యూయల్ పెట్రోల్ తగ్గించుకొని ఈవీ వెహికల్స్ కి రావాలి, ఎలక్ట్రిక్ నుంచి తర్వాత గ్రీన్ హైడ్రోజన్ అంటే జీరో కంబషన్, నో పొల్యూషన్, ఇట్లాంటి వాటిలో రావాలనే ఉద్దేశంతో ఒక ఐడియా పెట్టుకుని దాని ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి ఇవి ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటి ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అతలా కుతలం అయిపోయి ఆ కంపెనీ పడిపోతుందా, ఇవి కూడా ఉంటాయి. కొన్ని కంపెనీలు బాగా ఫ్లరిష్ అవుతాయి, ఏదైనా వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు ఇక షేక్ అయిపోతాయి. అన్షేకబుల్ కంపెనీస్ చూసుకోవాలి. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తగ్గ సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, ఐడియాస్ ఉంటాయి, దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీ గ్రోత్, ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నా సరైన మేనేజ్మెంట్ లేకపోతే డమాలను కిందకు వచ్చేస్తుంది. అండర్ వాల్యూలో ఉన్నాయా,
ఎంట్రీ అప్పుడు మన లో పీబీ రేషియో ఇవన్నీ తక్కువలో ఉంటే జనరల్ గా మంచిది అంటారు. ఒక రకంగా ఎక్కువ పీఈ ఉన్నా కానీ ప్రోడక్ట్ డిమాండ్ ఉన్నప్పుడు పీఈ పెరుగుతుంది, అది భయపడాల్సిన లేదంట. నేను జనరల్ గా చూసేది ఏంటంటే లో పీఈ ఉన్నప్పుడు పెడితే పెరిగినప్పుడు ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో అనుకుంటారు, ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు అని. మార్కెట్స్ లో దాని పొటెన్షియల్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా, పాలసీ సపోర్ట్ ఏమైనా ఉందా, అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉందా, పిఎల్ఐ స్కీమ్స్ కింద కదా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఆ కంపెనీకి ఏదైనా బెనిఫిట్ అవుతుందా, అంటే వచ్చిన ప్రాఫిట్స్ లోంచి ఓ రకంగా గవర్నమెంట్ ట్యాక్స్ కానీ బెనిఫిట్స్ లేనివి కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ట్యాక్స్ బెనిఫిట్స్ లేకుండా ఇవన్నీ ఆ ప్రాఫిట్స్ ని తినేస్తుంటాయి. అవే ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కంపెనీ ఇంకా కొంచెం తొందరగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పిఎల్ఐ స్కీమ్ కింద కొన్ని వందల కంపెనీలు, మన ఇండియన్ కంపెనీలు బాగా ఫ్లరిష్ అయినాయి. ఇంకా కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ కూడా ఇంకా మంచి మంచి స్కీమ్లు తీసుకొచ్చి ఎక్కువ కంపెనీలు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు ఎవరైనా సరే ముందుకొచ్చి కొత్త కంపెనీలు పెడదాం అనుకుంటారు. సో ఇంట్రెస్ట్ రేట్లు కూడా నెక్స్ట్ ఆగస్ట్ మళ్ళీ ఆర్బీఐ మీటింగ్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో కొత్త కంపెనీలు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ట్యాక్స్లన్నీ తగ్గించుకొని స్కీమ్స్ కింద పిఎల్ఐ స్కీమ్స్ కింద బెనిఫిట్స్ ఇస్తూ ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా ఎక్కువ కంపెనీస్ వస్తాయి, కంట్రీకి మంచిది, జీడిపి కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే క్యాపిటల్ అలొకేషన్ డిసిప్లిన్ గా చేస్తున్నారా, డైవర్సిఫికేషన్ చేస్తున్నారా, వచ్చిన ప్రాఫిట్స్ ని ఏమైనా మారుస్తున్నారా, వేరే కొత్త దాంట్లో పెట్టి ఏమైనా చేస్తున్నారా, ఎందుకంటే దానికి సపరేట్ ఉండాలి కాబట్టి ఆ ప్రాఫిట్స్ అక్కడే ఉంచి దాని గ్రోత్ కోసమే ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఇది తీసుకెళ్లి ఇంకో దాంట్లో పెట్టి అలా ఆ కంపెనీ దెబ్బతిని మొత్తానికే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కంపెనీలు మొత్తం రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఏదన్నా ఉందా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటే అంటే సడన్ స్టాక్స్ లో కూడా సడన్ సర్ప్రైజ్లు ఉంటాయి విపరీతంగా, అంటే మానిపులేషన్స్ కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, అట్లాంటి మల్టీ బ్యాగర్స్ కూడా కొన్ని జరుగుతుంటాయి. అవి ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరిగింది, ఏంటి కారణం అని చూసుకొని అట్లాంటివి కూడా టచ్ చేయకుండా మంచి స్టాక్స్ పెట్టుకుంటే, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ పెట్టుకుంటే ఫ్యూచర్ లో మల్టీ ఫోల్డ్ గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనం కొంత వచ్చిన తర్వాత మార్కెట్ తెలిసిన వాళ్ళు ఎక్కువ టైం ఉండలేరు. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఏదైనా స్క్రిప్ట్ పెట్టిన తర్వాత మనకి 25,000 50,000 వస్తే తీసేద్దాం అంటారు. దీంట్లో ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. 50% అన్న తీసేసి 50% దాంట్లో అది మల్టీ బ్యాగర్ అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు ఆ 50% తీసిన తర్వాత అది మళ్ళీ కిందకు వచ్చినప్పుడు రీషఫుల్ చేస్తుంటే రీఎంటర్ అవుతుంటే మంచి అవకాశం. అంటే లాంగ్ రన్ లో వచ్చిన ప్రాఫిట్స్ కంటే ఇలా రీషఫుల్ చేసి రీఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మంది కూడా చెయ్యరు, ఎందుకంటే లాంగ్ ఒక 20 ఏళ్ళు పెట్టుకొని అట్లానే ఉంటారు. బట్ ఎవరైతే మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాలటాలిటీ భయంకరంగా ఉంది, 500 పాయింట్స్ 2 days 3 days లో ఉంది. ఇవాళ హైకి రేపు హైకి ఎల్లుండి మార్నింగ్ కి చూస్తే 500-600 పాయింట్ అప్ ఆర్ డౌన్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఇది వరకు ఎప్పుడు లేదు ఇట్లా. బిక్స్ బాగా వాలటాలిటీ ఇండెక్స్ బాగుంది, ఎందుకంటే ట్రేడర్స్ కూడా ఎక్కువ మంది ఆప్షన్స్ లో దెబ్బ తెలియదు కూడా ఇట్లానే ఈ వాలటాలిటీ ఇండెక్స్ వల్లే. ఎక్కువ అంటే మార్కెట్ లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాలటాలిటీ పెరుగుతుంది, బిక్స్ పెరుగుతుంది. సర్టనిటీ ఉన్నప్పుడు అది తగ్గుతుంది. అంటే ట్రంప్ ఏదన్నా వచ్చి ఏదన్నా కొత్తది తీసుకొచ్చి ఏదన్నా ఉన్నప్పుడు అన్సర్టనిటీ పెరుగుతుంది, భయం వేస్తుంది, కాబట్టి అప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు రోడ్డు అంత క్లారిటీ ఉంది, దిక్సూచి బాగుంది, వ్యూ బాగుంది, డెఫినెట్ గా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అట్లా ఎక్కువ ఇట్లా వచ్చినప్పుడు ఆ రీట్రేస్మెంట్ గా వచ్చిన దాంట్లో మనం రీఎంటర్ అయ్యి ఒరిజినల్ రేట్లు అమ్ముకున్నా కొంచెం ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ మార్కెట్ పడినప్పుడు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు అన్ని స్టాక్స్, ఎందుకంటే కొనేటప్పుడేమో పెరిగేటప్పుడు ఇంచు బై ఇంచు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా జాయిన్ అవుతారు. అదే పడేటప్పుడు అందరూ ఒకేసారి అమ్ముతారు, ఏదో భయం, అమ్మ పడిపోద్ది, అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు. అది అక్కడ వచ్చింది మనకి. అది కూడా మన తెలుగు వాళ్ళే. తమిళియన్స్ కి అమావాస్యలో పండగ, మన ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు పండగ కావాలి. దానికి ఒక చిన్న ఇది ఉంటుంది, క్యాష్ ఉంచుకోవాలి. కొనకపోతే ఉపయోగం లేదు కదా. క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరైతే క్యాష్ పెట్టుకున్నారో మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు మల్టీ బ్యాగర్స్ ఇట్లాంటి ఉన్నప్పుడు మల్టీఫోల్డ్ ఇస్తాయి. కాబట్టి వన్ స్ట్రైట్ లైన్ అప్ ఆర్ వన్ స్ట్రైట్ లైన్ డౌన్ ఉండవు. వాలటాలిటీ ఉంటుంది, రీట్రేస్మెంట్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. కాబట్టి ఆ డౌన్స్ లో తీసుకుంటూ, అండ్ అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్, డౌన్స్ ఆర్ నాట్. ఎందుకంటే డౌన్ అవుతుంది, రీట్రేస్మెంట్ వస్తాయి, బట్ రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి. 100 నుంచి 150కి వెళ్ళొచ్చు, 150 నుంచి 110 రావచ్చు, 110 నుంచి 180 రావచ్చు, 180 నుంచి 150 రావచ్చు. అంటే రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ మీద మనకి పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంటే
ఎక్కడికి వస్తుంది, ఏ లెవెల్స్కి వస్తుంది చూసుకుంటే అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రేంజ్ బౌండ్స్ లో కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకటి ఏదో ఒకటి చెప్పారని వినకుండా లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్స్ కి కొంత పర్సంటేజ్ దానికి అలకాట్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ రీఎంటర్ అవ్వాలని మీరు మీ ఆలోచనతో లేదా మీ అనలిస్ట్ తో సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కటి చాలు, ఒకే ఒక్కటి మల్టీ బ్యాగర్ చాలు బిలియనీర్ అవడానికి. అయితే మనకి పేషెన్స్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్ తప్ప ఇంకోటి లేదండి. మార్కెట్ తప్ప వెల్త్ క్రియేట్ అవడానికి ఇంకోటి లేదు. ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలి? బ్యాంకులో పెడతారు. బ్యాంకులో సేఫా? నేను గవర్నమెంట్ బ్యాంకులు నేనేం అంటలేదు. గవర్నమెంట్ బ్యాంకులు కూడా కొన్ని బ్రాంచ్ల్లో డబ్బులు పోయినాయి కదా, ఏం చేశారు? సాల్వ్ అయినాయా? ప్రుడెన్షియల్ బ్యాంక్ చూసాం, చార్మినార్ బ్యాంక్ చూసాం, లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూసాం, ఏమైనాయి? డబ్బులు వచ్చినాయా? అదే మీరు డీమ్యాట్ లో పెట్టండి, 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, మీకు తెలియకుండా ఒక్క షేర్ అన్న బయటకు వస్తుందా? సేఫ్టీ ఎక్కడుంది? లిక్విడేషన్ అంటారా? ఇవాళ అమ్మితే రేపు డబ్బులు వస్తున్నాయి కదా. ఫ్యూచర్ లో కూడా ఇవాళ అమ్మితే 1 అవర్ లో డబ్బులు వచ్చే అవకాశం కూడా సెబీ ఆలోచిస్తుంది. అది కూడా తొందరలో ఇంప్లిమెంట్ అవుద్ది. మరి లిక్విడిటీ కూడా ఉందిగా, మనకి భయం ఎందుకు? పడ్డప్పుడు దాన్ని ఉపయోగించుకోండి, భయపడాల్సిన పనే లేదు. బుల్ రన్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్. మంది లాంగ్ బుల్ రన్ మంది. ఏ కంట్రీ కూడా ఇలా లేదు ఎక్సెప్ట్ ఇండియా. అందరు కూడా మనకల్లే చూస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కూడా మన దగ్గరే పెట్టాలని, సేఫ్ హెవెన్ అని, ఇంట్రెస్ట్లు ఎక్కువ వస్తాయని, వాళ్ళు పెట్టిన మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశం ఉంది. చిన్న ఇది ఏంటంటే ట్యాక్స్లు ఎక్కువ అనేది కొంచెం ప్రబలింది. గవర్నమెంట్ కొంచెం ఆలోచించి కొంచెం ట్యాక్స్లు తగ్గిస్తే ఫ్లో వరదలై పొంగుద్ది. ఎఫ్ఐఎస్ కానీ ఇన్స్టిట్యూషన్లు కానీ బయట నుంచి వరదలై డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ ఫ్లోని ఆపకుండా కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సింది ఇస్తూ ఉంటే డెఫినెట్ గా ఇండియా సైడ్ ఎక్కువ చూస్తారు. అది కూడా మీరు చిన్న చిన్నగా సెల్లింగ్ నుంచి బయింగ్ జోన్కి వచ్చారు ఇన్స్టిట్యూషన్ కూడా, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ కూడా, అది కూడా మనకు పాజిటివ్ పాయింట్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మనం లాంగ్ రన్ లో మార్కెట్ పడినప్పుడు కానీ మార్కెట్ హైలో కానీ మంచి మల్టీ బ్యాగర్ ఒక్కటి సెలెక్ట్ చేయండి. దట్స్ క్వైట్ ఇనఫ్ అంటా నేను. అట్లాంటిది 4 తగిలింది అనుకోండి, మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. అంటే దాన్ని కొంచెం ఆలోచిస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.